ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము భగవద్గీత 18 అధ్యాయాలు ఉన్నటువంటి భగవద్గీతని ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పుకున్నాము. భగవద్గీతని మనం చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ఒక్కసారి స్మరించుకుంటే బావుంటుంది. ఈ గీతా దాంట్లో మనకి ధ్యాన శ్లోకాలు అని ఉంటాయి అన్నమాట. ఆ ధ్యాన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. బట్ మనం ఒక్క శ్లోకాన్ని గుర్తు చేసుకుందాము దాంట్లో. అదేంటంటే, ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబత్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం అని ఉంటుందది. అది గీతా ధ్యాన శ్లోకాల్లో మనకి ఆ గీత గురించి చెప్పేటప్పుడు, ఇది స్వయంగా నారాయణుడు, ఆ భగవానుడు పార్థుడికి చెప్పింది, వ్యాసుడు గ్రంథస్థం చేసింది. మధ్య మధ్యే మహాభారతం, మహాభారతంలో మధ్యలో మనకి భీష్మ పర్వంలో వస్తుంది అని చెప్పి ఉంటుంది. ఇదేంటిది? అద్వైతామృత వర్షిణీం అని చెప్తారు. అంటే ఉన్నది ఒక్కటేను. ఆ ఒక్కటి అందరిలో ఉన్నది అని రెండోది లేదు అన్న చెప్పినది అద్వైతామృత వర్షిణీం అని చెప్తారు. తర్వాత అష్టాదశ అధ్యాయినీం అంటే 18 అధ్యాయాలతో కూడుకున్నది. అంబత్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. ఈ భవసాగరాన్ని వీటన్నింటిని దాటించేది మనకి చక్కగా ఆహ్, ఈ భగవద్గీతే అని చెప్పేసేసి గీతా ధ్యాన శ్లోకాల్లో కృష్ణుడిని, తర్వాత వ్యాసుల వారిని వీళ్ళందరినీ స్మరిస్తూ గీతా ధ్యాన శ్లోకాలుంటాయి. అసలు భగవద్గీత మనము ఎందుకు నేర్చుకోవాలి అనేది ఆలోచిద్దాం. భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనందరము అర్జునుడిని ఒకసారి గుర్తు చేసుకుందాం. అర్జునుడిని గుర్తు చేసుకుంటే, అర్జునుడు పంచపాండవుల్లో ఒకరు. తర్వాత స్వయాన కృష్ణుడితో కలిసి తిరగటము, వాళ్ళిద్దరూ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ లాగా తిరగటము. హ్మ్. బావ మరుదులు. ఇట్లా చాలా వాళ్ళు కలిసి ఉన్నారు బాగా. ఈ అర్జునుడు కూడాను సామాన్యమైన వాడు కాదు. ఓకే. చాలా తపస్సు చేశాడు. శివుడిని ప్రత్యక్షం చేసుకొని పాశుపతాస్త్రం పొందాడు. తర్వాత ఎన్నో యుద్ధాలలో తను జయించి ఆయన తర్వాత రాజసూయ యాగం గాని అవన్నీ చేసినప్పుడు గూడా ఆయనకి ధనంజయ అనే పేరొచ్చింది. అంటే లోకంలో ఉన్న ధనాన్నంతా కూడబెట్టుకున్నాడు, తీసుకొచ్చాడు. ఓకే. అట్లా వేరే మీనింగ్స్ ఉంటాయి దానికి ధనంజయకి. బట్ ఈ ఇవన్నీ తను చేయగలిగాడు. చేసి శ్రీకృష్ణుడిని ఒక బావలాగా చూసాడు, ఒక ఫ్రెండ్‌లాగా చూసాడు, సఖుడిలాగా అట్లా చూసుకుంటూ వచ్చాడు. లైఫ్‌లో అచీవ్ చేయాల్సినయి చాలా అచీవ్ చేశాడు తను. అన్నీ చేశాడు గానీ, తనలో ఏదో ఒక వెలితి ఉంటుందన్నమాట. ఆ వెలితి బయటపడాలి. బయటపడితే గాని ఇప్పుడు మనందరం కూడాను జీవితంలో చాలా సాధించాము, సాధిస్తూ ఉంటారు. ఆహ్, హ్మ్. మన మెటీరియలిస్టిక్‌గా గాని, ఫ్యామిలీ వైసు, కెరియర్ వైసు అన్నీ చూసుకుంటే, మనం చాలా ముందుకెళ్ళాము, చాలా చేసుకుంటూ వస్తారందరూ. కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వెలితి వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఒక బలహీనత వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు. ఏదో అన్‌హ్యాపీనెస్సు, ఇన్‌సెక్యూర్ బిహేవియర్సు ఇవన్నీ వస్తా ఉంటాయన్నమాట. ఆ ఇన్‌సెక్యూర్ బిహేవియర్స్ మనకొక్కోసారి అర్థం కాదు. మనం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నామో తెలీదనమాట. అలా తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడటానికే ఈ భగవద్గీత మనకి ఒక సరైన దారి అన్నమాట.
ఆ దారిలో మనం వెళ్ళటానికి ఉపయోగపడుతుంది చాలా. ఇక్కడ అర్జునుడు ఎన్ వాళ్ళు వనవాసం చేశారు. రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళంతా వచ్చారు. పాండవులందరూ వచ్చారు. అర్ అర్జునుడికి గాని అందరికి కూడాను పరమాత్మ శ్రీకృష్ణుల వారు వాళ్ళు చెప్పటం జరిగింది. మీరు యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆ యుద్ధము ఏదో మీకు రాజ్యం పోయిందని, ద్రౌపదికి అవమానం జరిగిందని, మీరు వనవాసం చేయాల్సొచ్చిందని, ఈ రీజన్‌కి మీరు చెయ్యొద్దు. మీరు చేయాలనుకుంటే ఒక క్షత్రియ ధర్మంలో ఈ యొక్క అధర్మం ప్రబలిపోకుండా ఒకవేళ దుర్యోధనుడు గనక మళ్ళా వస్తే ఆయన ఎంత అధర్మానికి పాటుపడతాడు అని చెప్పి మీకే ఇట్లా చేస్తే ప్రజలను ఇంకెలా అవుతారు అని చెప్పేసి ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో యుద్ధం చేయండి గానీ, మీకు అవమానం జరిగిందనే ఉద్దేశంతో చేయొద్దు అని చెప్పారు. ఆ వార్‌ని ప్రివెంట్ చేయటానికి, దాన్ని ఈ హింస వద్దు అని చెప్పటానికి కూడాను ఆయన రాయబారంకి వెళ్ళటం జరిగింది. అవన్నీ చేశారు. చేసిన తర్వాత అర్జునుడు అందరూ కూడాను యుద్ధం చేయాలి, ధర్మాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఈ యొక్క యుద్ధం భూమికి రావటం జరిగింది. మొత్తము దుర్యోధనుడి వైపు మొత్తం 11 అక్షౌహిణుల సేన, వీళ్ళకొక 7 అక్షౌహిణుల సేన ఉన్నారు. అయినా గాని ధర్మము వీళ్ళ వైపు ఉంది కాబట్టి, ధర్మం ఉండటం అంటే కృష్ణుల వారే ఉన్నారు. శ్రీకృష్ణుల వారే ఉన్నారు. ఆయనెక్కడుంటే అక్కడ ధర్మం ఉంది అని చెప్పి మనం గ్రహించొచ్చు. సో, అలాంటి పరిస్థితుల్లో అర్జునుడు వచ్చాడు యుద్ధానికి. వచ్చినప్పుడు ఆయనలో స్వచ్ఛతతో నిష్కామ కర్మ చేయాలి అంటే, ఆయనలో ఒక బంధము, ఓకే. ఒక మోహము ఇవన్నీ ఉన్నాయనుకో, ఉంటే దానికి న్యాయం చేకూర్చలేడు. దాంట్లో ఆ నిష్కామంగా ఆ కర్మని చేయలేడనమాట. అందుకనే భగవానుడు కూడాను ఏం చేశారాయన, మనం టూకీగా చెప్పుకుంటే, అర్జునుడు ఆ రథాన్ని నువ్వు మధ్యలోకి సేనయోరుభయోర్ మధ్యే అని చెప్పుకున్నాం. ఆ మధ్యలోకి తీసుకెళ్ళమంటే, ఆయన తీసుకెళ్ళి దుర్యోధనుడి దగ్గరో, కర్ణుడి దగ్గరో కర్ణుడు అప్పటికి లేడు ఇంకా. దుర్యోధనుడి దగ్గరో, ఇంకా వేరే వాళ్ళ దగ్గర పెట్టొచ్చు. తీసుకెళ్ళి ఆయన డైరెక్ట్‌గా ద్రోణుడు, భీష్ముడు వాళ్ళ దగ్గర పెట్టాడు. వాళ్ళకెదురుగా పెట్టాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆ మోహం అనేది బయటికి రావాలి. అది తెలుసుకోకుండా యుద్ధానికి వెళ్ళకూడదనమాట. ఓకే. సో, అలానే మన జీవితంలో కూడాను మనము రోజు చూసుకుంటే మనము చాలా స్ట్రగుల్ అవుతా ఉంటాము. ఈ ప్రేమ, అనుబంధం ఒకటి, మోహం ఒకటి, ఈ 3 మనల్ని వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఈ భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఈ యొక్క ప్రేమ, బంధము, ఓకే. ఈ మోహము అనేవి మన జీవితంలో మనల్ని ఎలా ఒక పావులాగా వాడుకొని, మనల్ని ఎలా ఆట ఆడిస్తూ ఉంటాయి. వాటిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, వాటిని ఒక విషాదంగా కాకుండా విషాద యోగంగా మారుస్తామో, అప్పుడు మన జీవితానికి ఒక అర్థం వస్తుందనమాట. ఆ అర్థం ఎప్పుడైతే తెలుసుకున్నామో, మనము జ్ఞానం వైపుకి మనం వెళ్ళాలనిపిస్తుంది మనకి. ఈ జీవితంలో నిత్య, అనిత్య వస్తు వివేకం ఏర్పడుతుంది. దాంతోనే ఏమవుతుందంటే, ఈ మోహము, బంధము ఇవన్నీ జాగ్రత్తగా వచ్చినప్పుడు పట్టుకుంటే మనం, దాంట్లోనే ఈ వైరాగ్య భావన కలుగుతుంది. దాంట్లో నుంచే శమధమాది షట్‌సంపత్తొస్తుంది. ముముక్షత్వ భావనొస్తుంది. ఇవన్నీ రావాలి అంటే, ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషనే మొట్టమొదటి అధ్యాయంలో ఆ ప్రిపరేషన్‌కి ఎంత స్థాయిలో అర్జునుడు రెడీ అవ్వాలి, ఎక్కడ ఉన్నాడు, ఎలా పరిశీలించుకోవాలి అనేదే ముఖ్యమనమాట. అర్జున్‌ని అడ్డుగా పెట్టుకొని భగవానుడు మనకి ఈ భగవద్గీతను బోధించటం అనేది అందరి పూర్వజన్మల సుకృతం అన్నమాట. దాన్ని మనకి వ్యాసుల వారు అందించటము,
చక్కగా మనం దాన్ని ఆహ్, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటము, మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవటమే ఈ మొట్టమొదటి అధ్యాయం. అంటే మొట్టమొదటగా మనకొక విషాదం ఉంది అని కూడా మనకు తెలీదనమాట జీవితంలో. అందరూ చేస్తున్నారు గాబట్టి నేను చేస్తున్నాననుకుంటాము. ఈ సుఖదుఖాల్లో కొట్టుకుంటూ ఉంటాము. సుఖం పోద్దేమో అనే భయము, దుఃఖం రాకూడదని ఇట్లా నానా పాట్లు పడుతూ ఉంటాం మనం. సో, ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఆహ్, సారాంశం అన్నమాట. మనం ఏ దృష్టితో చూడాలి అంటే, ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్పింది గాదు. నాలో ఉన్నటువంటి ఈ భావాలని బయటకి తీసుకురావాలి. ఆ భావాలను ఎలా తీసుకురావాలి అనేది మనం అర్థం జేసుకోవాలి ఈ అధ్యాయం నుంచన్నమాట. అది ఎవరికి వాళ్ళము అప్లై చేసుకొని, ఎవరికి వాళ్ళం అర్జునుడిలాగా నిలబడాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. చూస్తే మొత్తం మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా ఈ అధ్యాయాన్ని 47 శ్లోకాలున్నాయి దీంట్లో. ఈ 47 శ్లోకాల్లో 1-20 దాకా ఏంటంటే ఈ అధ్యాయం ఆ పాండవులు వాళ్ళ సేన గురించి, కౌరవుల యొక్క సేన గురించి, దుర్యోధనుడు ఎలా మొత్తం చెప్తున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పటం అన్నమాట. ఎప్పుడు చెప్పాడు భగవద్గీత అనంటే, ఇది మనకెప్పటి నుంచి రికార్డ్ అయింది అంటే, యుద్ధం జరగకముందు అర్జునుడికి చెప్పటం జరిగింది. కానీ, మనకి ఎట్లా ఇది ఇంట్రొడ్యూస్ అవుతుంది అనేది, మనకి భీష్ముడు 10వ రోజు అంపశయ్య మీద పడిపోయిన తర్వాత సంజయుడు అక్కడే ఉన్నాడు. యుద్ధభూమి దగ్గర ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ భీష్ముడు ఎప్పుడైతే పడిపోయినాడో, అదే టైంకి ఈయన ఇక్కడికొస్తాడనమాట. మళ్ళా హస్తినాపురం వచ్చి, అక్కడ ఈ ధృతరాష్ట్రుడి దగ్గరికొచ్చినప్పుడు, ఆ ధృతరాష్ట్రుడు అడగటం జరుగుతుంది సంజయుడిని. ఓకే. ఆ రోజు నుంచి మళ్ళా ఆయన ఈ, ఈ యుద్ధ భూమి గురించి చెప్తూ, ఈ భగవద్గీతను గూడా చెప్పటం జరిగింది అన్నమాట. సో, అది 10వ రోజు తర్వాత జరిగిందనమాట. సో, ఈ అధ్యాయంలో 47 శ్లోకాలున్నాయి. ఈ 47 శ్లోకాల్లో మొట్టమొదటి 20 శ్లోకాల్లో కౌరవ, పాండవుల సేన గురించి, వాటన్నిటి గురించి ఉంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క శంఖాలు పూరించటము యుద్ధ భూమిలో. ఆహ్, హ్మ్, ఒక్కొక్క శంఖానికి ఒక్కొక్క పేరుంది. అలానే భగవానుడి యొక్క శంఖానికి పాంచజన్యము అని పేరుంటుంది. మిగతా వాళ్ళకి కొన్ని పేర్లుంటాయి. అవన్నీ మనం చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఆహ్, ఆ పేర్లలో పాంచజన్యము అనేది మనకి భగవానుడి యొక్క శంఖం అన్నమాట. దానికి మనకు తెలిసిన స్టోరీ ఏంటి అంటే, దానికి పూర్వాపరం ఏంటి అంటే, ఆయన, ఆయన గురువుగారైనటు సందీపని మహర్షి దగ్గర బలరామకృష్ణులు వాళ్ళు విద్యను నేర్చుకున్న తర్వాత, వాళ్ళు ఆయనకి గురుదక్షిణ ఇవ్వాలనుకుంటారు. గురుదక్షిణ ఇవ్వాలనుకున్నప్పుడు, ఆ గురుదక్షిణ గురువుకి సమర్పించాలన్నప్పుడేంటంటే, ఆయన అడగడు. "అక్కర్లేదు నాయనా, మీరు చాలా నాకు సంతోషాన్నిచ్చారు" అనంటే, అప్పుడు ఆ గురుమాత ఆమ, ఆమె గురుపత్ని ఆమె బాధపడుతా ఉంటుంది. వాళ్ళ కొడుకుని ఒక సముద్రం దగ్గర ఒక రాక్షసుడు తి పట్టుకొనెళ్ళిపోతాడు. పట్టుకొనెళ్ళిపోయి తన్ని చంపేస్తాడు. చంపేస్తే మనకు తెలిసిన స్టోరీనే ఇది బ్రీఫ్‌గా చెప్పుకుంటే, ఆ రాక్షసుడు దగ్గర వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళినప్పుడు, అక్కడ ఆ రాక్షసుడిని సంహరించటంలో అప్పుడేమవుతుంది అంటే, ఆ అబ్బాయి ఆల్రెడీ యమలోకంలో ఉన్నాడు అని చెప్తే, అప్పుడు యమలోకంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ అబ్బాయిని బతికించి తీసుకురావటం జరుగుతది. అది బ్రీఫ్‌గా స్టోరీ. కానీ ఆ రాక్షసుడు నుంచి వచ్చినదే అది పాంచజన్యం అన్నమాట. ఆ శంఖం. అంటే మనలో ఉన్నటువంటి రాక్షస తత్వాలని అవి క్రోడీకరించి ఒక గురువు, భగవానుడు అనేటువంటి అంటే ఈ భగవత్ శక్తి, ఒక గురు శక్తి ఏదైతే ఉందో, జ్ఞాన శక్తి ఏదైతే ఉందో, వాళ్ళు దాన్ని క్రోడీకరించి తీసుకొనొచ్చినప్పుడు, మన జీవితంలో మనము అర్జునుడిలాగా నిలబడతా ఉంటాం. కదా!
కదా! అట్లాను ఇది అధర్మానికి, ధర్మానికి జరుగుతా ఉంటుంది. అంటే నిత్య, అనిత్య వస్తు వివేకానికి ఎప్పుడూ యుద్ధం జరుగుతానే ఉంటుంది. మన మనం డిసైడ్ చేసుకునేది ఏది నిత్యము, ఏది అనిత్యము తెలుసుకోవటానికి. దాన్ని శంఖాన్ని పూరించేది గురువనమాట. ఆ గురువు పూరించే శంఖమే పాంచజన్యం అన్నమాట. అంటే ఆ రాక్షస అంటే రాక్షస అక్కడ అసురీ గుణాలేవైతే ఉన్నాయో మనలో, ఆ అసురీ గుణాలను పారద్రోలి, మనలో పాంచజన్యాన్ని పూరించి భగవానుడు మనకు కూడా విషాదాన్ని విషాద యోగంగా మారుస్తారనమాట. వాళ్ళందరికి కూడాను ఆ యుద్ధంలో సద్గతులు వాళ్ళకి కలగజేయటానికి ఉపయోగపడుతుందనమాట. ఇలా ఆ వార్ మొదలవ్వటము, తర్వాత అర్జునుడి రథాన్ని తీసుకువెళ్ళటము, అర్జునుడి రథాన్ని తీసుకెళ్ళి కృష్ణుల వారు భీష్ముడు, ద్రోణుడి దగ్గర పెట్టడము. 21-25 దాకా 21-25 దాకా అంటే వార్‌ని ఒక రిలేషన్‌షిప్ యాంగిల్‌లో చూపించటం అన్నమాట. మనము భవబంధాల్లో ఇరుక్కొనుంటాము. మనము ఒక ముసుగులో బతుకుతా ఉంటాం ఎప్పుడు. ఆ ముసుగులో బతికినప్పుడేంటంటే, మనకు కంఫర్టబుల్‌గా ఉన్నవి మాత్రమే చూడటము, కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో ఉండటం మాత్రమే ఇష్టమనమాట. ఆ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్సు మనకు కష్టం కలిగించేవి వచ్చినప్పుడు వాటి వైపు వెళ్ళకుండుంటేనే బెటరు, ఫేస్ చేయకుండుంటేనే బెటరు అనుకుంటామనమాట. కానీ, ఒక గురువు ఎప్పుడైతే రథసారథి అయ్యాడో మనకి, మన జీవితంలో జ్ఞానం అనేది ప్రవేశించిందో, అప్పుడు ఆ కరెక్ట్‌గా భవసాగరాన్ని, ఈ భవద్వేషిణాం అనే దాన్ని యాంగిల్‌లో ఆ రిలేషన్‌షిప్ యాంగిల్ ఇక్కడ రిలేషన్‌షిప్ అంటే ఏంటి అంటే, కేవలము ఒక ఫ్యామిలీ, ఫ్రెండ్సు ఇదే కాదనమాట. ఇవే కాకుండా నిన్ను నువ్వు ఫేస్ చేయటం గూడా ఒక రిలేషన్‌షిప్ అనమాట. నీలో ఉన్న భయాలని, నీలో ఉన్న అనుమానాలని, నీలో ఉన్నటువంటి సందేహాలని ఇట్లాంటివన్నీ కూడాను మనం అవాయిడ్ చేసి తిరుగుతా ఉంటాం అనమాట. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిందంటాం గదా! ఆ టైప్‌లో మనం బిహేవ్ చేస్తా ఉంటాం. వాటికి ఎదురుగా తీసుకెళ్ళగలిగేదే గురువనమాట. సో, అది అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే వర్సెస్ మనకి 26-47 దాకా మనకి 2 ప్రాబ్లమ్స్‌ని భగవానుడు ఎత్తి చూపిస్తారనమాట ఇక్కడ. ఏంటి అంటే, మొట్టమొదటిది ఈ సంసార వర్ణనం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక సంసారం ఉంటుంది. ఈ సంసారం అంటే ఏంటి అంటే, మనము పూర్వజన్మ కర్మల్ని తీసుకొని వస్తాము. కారణ శరీరంలో కర్మలన్నింటినీ, కర్మ ఫలితాలని, వాసనలని అవన్నీ తీసుకొనొస్తాం మనం. బేసిక్‌గా పుట్టటము, చనిపోవటము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ కారణ శరీరంలో ఉన్న వాటి మూలాన జరుగుతున్నాయన్నమాట. వాటికి 3 స్టేజెస్‌లో ఉంటుంది. ఓకే. మనము అనుభవించేవన్నీ కూడాను 3 స్టేజెస్‌లో ఉంటాయన్నమాట. 25-28 శ్లోకం దాకా రాగం గురించి చెప్తారు. తర్వాత శోకం అన్నమాట. ఆ రాగంలో నుంచి శోకమొస్తుంది. 29-35 దాకా. ఆ శోకం వచ్చినప్పుడు నువ్వు చాలా బాధపడిపోయి, చాలా ఎమోషన్స్ బయటకొస్తాయన్నమాట. ఆ ఎమోషన్స్‌ని మనము మనం జనరలైజ్ చేసుకొని, వాటిని మనకు అన్వయించుకుంటూ, సమాధాన పడటానికి మోహంలోకి ఇరుక్కుంటాము. ఆ మోహంలో ఎలా పడతాము అంటే, ఈ నిత్య, అనిత్య వస్తు వివేకం అనేది పోద్దనమాట. అంటే, మనం బుద్ధితో చూడటం మానేస్తాము. కేవలం మనసుకి ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం మోహంలో ఉన్నప్పుడు. అవి సంసార వర్ణనం అన్నమాట. అవి డీటెయిల్డ్‌గా తర్వాత చెప్పుకుందాము. సెకండ్ పార్ట్ ఏంటంటే, మనకి ఇది గురు శిష్య సంబంధాన్ని తెలియజేస్తుందనమాట. మనము ఒక శిష్యుడిగా ఎప్పుడు మారగలుగుతాము, ఈ విషాదాన్ని విషాద యోగంగా మార్చుకోగలిగింది ఏది, ఎట్లా అనేది ఉంటుందనమాట. అది కొంచెం సెకండ్ చాప్టర్‌లో కూడాను ఒక 10 శ్లోకాల దాకా వెళ్తుందనమాట. కానీ దీంట్లో మొదలవుతుంది. సో, ఇక్కడ విషాదము అంటే ఏంటి అంటే సంసారం అన్నమాట. సంసారం అంటే అది మనము మ మనం రోజు
ఈ పుట్టటము, చచ్చిపోవటము ఇట్లాంటివన్నీ కూడాను మనం అనుభవిస్తూ ఉంటామనమాట. ఇట్లా అనుభవించటమే ఇదంతా అదనమాట. ఇక్కడ మనము నెక్స్టు ఇక్కడికొస్తే ఏంటంటే, ఇది బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఒక యుద్ధము మన జీవిత ఆహ్, హ్మ్, పరమార్థాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడేదన్నమాట. అంటే జీవన సమరం అంటాం. ఈ జీవన సమరంలో మనం ఎలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్ ఇది. అందరికి ఒకటే సరిపోదన్నమాట. ఓకే. అది అందుకని మనం అలా అర్థం జేసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటి శ్లోకం దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, ఇక్కడ శ్లోకాలన్నీ బ్రీఫ్‌గా పెట్టాను. ఈ శ్లోకాలన్నీ చాలా కొంచెం సూపర్ఫిషియల్‌గా ఉంటాయి కాబట్టి, మనకి ఇట్లా మీనింగ్‌తో పెట్టాననమాట. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతా ఉంటాడు. ఏమని అడుగుతాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని జెప్పేసి మొదలుపెడతాడనమాట. సమవేతాయుత్సవః అని చెప్పి మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత అర్జున అంటాడనమాట. అంటే ఈ ఆయన ఎట్లా అడుగుతున్నాడు అంటే, మనం ధృతరాష్ట్రుడంటే ఎవరు అంటే, తనది కాని దాన్ని పట్టుకునేవాడు ధృతరాష్ట్రుడు. మొత్తం భగవద్గీతలో ఒక్క చోట ధృతరాష్ట్రుడు మాట్లాడిన మాటలుంటాయన్నమాట. అదే ఇదన్నమాట మనకి. తర్వాతంతా ఇక సంజయుడు, అర్జునుడు మనకి శ్రీకృష్ణుల వారు మాట్లాడినవే ఉంటాయన్నమాట. ఇక్కడ సంజయుడు ఏమని అడుగుతున్నాడు అంటే, ఈ ధర్మక్షేత్రం అంటే అప్పటికేమైంది? భీష్ముడిని అన్యాయంగా చంపారు అని తెలిసింది ధృతరాష్ట్రుడికి. ఓకే. ఆయన్ని శిఖండిని పెట్టి ఎదురుగా ఇట్లా అధర్మ యుద్ధాన్ని చేస్తున్నారు వీళ్ళు పాండవులు అని ఆయన ఆలోచన అన్నమాట. కానీ ఆయన స్వరూపం ఏంటి అక్కడ? ఆయన చూడలేడు. ఓకే. గుడ్డివాడు. అంటే ఇక్కడ గుడ్డితనాన్ని దేనితో పోల్చుకోవాలి అంటే, మనము ఈ నిత్య, అనిత్య వస్తు వివేకాన్ని చూడలేమనమాట. ఓకే. మనందరం కూడా అవిద్యలో ఉండి, మనము జ్ఞానం లేకుండా, నేనే ఈ శరీరము, నేనే ఈ మనస్సు, నేను ఇంద్రియాలు ఇట్లా అనుకుంటూ బతుకుతూ ఉంటామనమాట. అంటే ఒక రకంగా చూస్తే అందరము ధృతరాష్ట్రులమే అన్నమాట. ఈ సంజయుడిని అడుగుతున్నాడాయన. సంజయుడు ఎలా వచ్చాడు? సంజయుడు అంటే ఈ ఇంద్రియాలను ఎవరైతే జయించారో, ఆ ఇంద్రియాలను జయించి వీటిని క్లియర్‌గా చూడగలిగిన వాడనమాట. నిత్యానిత్య వస్తు వివేకాన్ని. ఇంకొక గ్రేట్‌నెస్ ఏంటి అంటే సంజయుడిలో వ్యాసుల వారు ప్రసాదించింది ఆయనకి ఒక వీడియోలాగా చూడటమే కాకుండా యుద్ధాన్ని, ఆ మొత్తాన్ని శ్రవణం చేయటం, మొత్తం ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుకుంటున్నారో వినటమే కాకుండా, ఇంకొక శక్తినిచ్చారాయనకి. ఏంటి అంటే, వాళ్ళ మనోభావాలను కూడా తెలుసుకునే శక్తుందనమాట. ఒక్కొక్కళ్ళు మనసులో కూడా ఏం ఆలోచిస్తున్నారు ఆ టైంలో అనేది సంజయుడికి వ్యాసుల వారు ప్రసాదించిన ఒక ఆహ్, శక్తి అన్నమాట. సో, ఇక్కడ అందుకని ధృతరాష్ట్రుల అడుగుతున్నాడన్నమాట. ఏమని అడుగుతున్నాడంటే, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు అంటున్నాడు. అందరిని కలుపుకోవట్లేదు. ఓకే. సో, ఇప్పుడు మనం కూడాను మనం ఎలా ఆలోచిస్తూ ఉంటాము అంటే, మన ఆలోచన విధానాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే మనకి ఏలెత్తి చూపిస్తున్నారనమాట. మనము ఏమంటాము? నేను అంటాం ఫస్టు. తర్వాత నా ఫ్యామిలీ అంటాము. నా రాష్ట్రము, నా ఊరు, ఓకే. నా వాళ్ళు, ఇట్లా నా దేశము. ఇట్లా మనము ఒక ప్రెజుడిస్ మనలో ఒక భావం అనేది ఎప్పుడూ నేనుతో కూడుకున్న భావం వెంటాడుతూ ఉంటుందండి. ఓకే. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని ఇట్లా ప్రతి దాంట్లో కూరుకుపోయి ఉంటామనమాట మనం. అలా కూరుకుపోయి ఉంటే నా వాళ్ళు, అవతల వాళ్ళు అనేది. అంటే ఇక్కడ ఇంకొకటి అర్థం ఏంటి అంటే, నాకు జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటనలున్నాయో, నాకు జరుగుతున్న కష్టాలు వాటికి ఎప్పుడు కూడాను నేను కారణం అనుకోను. అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాననమాట. లేదా ఇంకొక ఇంకొక స్థాయికి వెళ్ళి వేరే వాళ్ళేంటంటే, నన్ను నేను బ్లేమ్ చేసుకుంటాను కొన్నిసార్లు. అంటే నన్ను నేనంటే ఇక్కడ మొత్తం అర్థం చేసుకోకుండా, నేను ఈ శరీరం అనుకోని, నా శరీరంతో వీళ్ళందరూ లింక్ అయ్యున్నారు. అందుకని
ఆ దృష్టితో మనం చూస్తే మనం గూడా ఒక ధృతరాష్ట్రుడవుతాం అన్నమాట. కానీ మన జీవితంలో ఒక మంచి సత్సంగమో, ఒక మంచి స్నేహితుడో, మనకు బుద్ధి చెప్పేటువంటి ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే సంజయులనమాట. సంజయుడు ఎప్పుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండి, ఆయన రథసారథిగా ఉంటూ, ఆయనకి ఆంతరంగిక సేవకుడిలాగా ఉంటూ, ఆయనకెప్పుడూ న్యాయం గురించే చెప్పాడు, ధర్మం గురించి చెప్పాడు. ఎక్కడా కూడాను భయపడకుండా చెప్పాడనమాట. అలాంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. అలాంటి స్నేహితులు మనకుండాలి. అలాంటి గురువులు, అలాంటి సత్సంగము మనకున్నప్పుడు అట్‌లీస్ట్ భగవద్గీతను వినే అదృష్టం ధృతరాష్ట్రుడికి కూడా దక్కిందనమాట. అట్లా మనం చూడాలనమాట. ఇలా మొదలవుతుంది మనకి. అలా గుర్తుపెట్టుకొని మనము ఈ అధ్యాయాన్ని చూడాలనమాట. మొట్టమొదటి శ్లోకంలోనే ఇంత మీనింగ్ ఉంటుంది. తర్వాత ఈ దుర్యోధనుడు అడగటం ఉంటుంది. ఎట్లా అంటే, మనం శ్లోకాలు గాకుండా జస్ట్ పైపైన చెప్పుకుందాం ఇది. ఆహ్, హ్మ్, ఈ దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడు? ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు ద్రోణుడిని? ఇదిగో వీళ్ళు ఈ మంచి ఆర్మీ వీళ్ళది. ఈ సేనంతా చూసావా? పాండవుల యొక్క సేన ఎంత నీ యొక్క శిష్యుడు అయినటువంటి దృష్టద్యుమ్నుడు. ఎవరు? ఈ ద్రుపదుడి యొక్క కొడుకు కేవలము ద్రోణుడిని చంపటానికే ఆయన యజ్ఞం నుంచి ఆ దృష్టద్యుమ్నుడిని తీసుకురావటం జరిగింది కదా! ద్రౌపది కూడా యజ్ఞంలో నుంచే వచ్చింది. సో, అయినా గాని ఈ ద్రోణుడు ఒక మంచి గురువు స్థానంలో ఈయన నన్ను చంపటానికి పుట్టాడు అని తెలిసినా కానీ ఆహ్, ఆ ద్రోణుడు ఆ దృష్టద్యుమ్నుడికి విలువిద్యని అన్ని విద్యలు నేర్పించడం జరుగుతుందన్నమాట. అంటే ఆ గురు ధర్మాన్ని ద్రోణుడు ఎంత పాటించాడో చూడొచ్చు. అలానే అశ్వత్థామ కన్నా కానీ అర్జునుడికే ఎక్కువగా ఆయన నేర్పించటం జరిగింది. అంటే ఆయనలో కూడాను ఆ గుణం ఉంది కదా! గురుతత్వం ఆ నిష్పక్షపాతంగా చెప్పటం అదంతా ఉంది. అందుకని ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఎళ్లి దుర్యోధనుడు ద్రోణుడిని కూడాను మళ్ళా ఒక్కసారి ఆయనకెక్కడ ఈ గురు భావంతో ఈ శిష్యుల మీద ఎక్కడైతే కొంచెం జాలి కలుగుతదో అనే భయం ఉందన్నమాట దుర్యోధనుడిలో. ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇవన్నీ చెప్తాడు. వీళ్ళంతా ఎంత గొప్పగా ఉన్నారు. వీళ్ళందరి పేర్లు చెప్తాడిక్కడ. ఓకే. అందరి పేర్లు మనం చదువుతా ఉంటే శ్లోకాల్లో వాళ్ళందరిని యుధాన, విరాట, ద్రుపద, కాశీరాజ, చేకితాన అని జెప్పేసి పురుజిత్, కుంతిభోజ ఇట్లా ఇవన్నీ పేర్లొస్తాయి మనకి. ఇవన్నీ వీళ్ళంతా గ్రేట్ వారియర్స్ ఉన్నారు అని చెప్పి మనకు చెప్తూ ఉంటాడు. చెప్పి మన వైపు కూడాను గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఈ భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణ ఇట్లా వీళ్ళందరి పేర్లు జెప్తాడు. చెప్పి తను ఈ ద్రోణుడికి ఎందుకు చెప్తున్నాడు అంటేనంట ఇక్కడ చూస్తే మనము ఈ భీష్ముడిని కాపాడాలి. ఇప్పుడు ఈ 10వ శ్లోకంలో వచ్చేటప్పటికి మొత్తం భీష్ముడిని గనక మనం ప్రొటెక్ట్ చేస్తే ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంది. ఆ స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తే గనక మనము పాండవులు మనల్ని జయించటం కష్టం. అని చెప్పేసేసి ఆ ద్రోణుడి దగ్గర చెప్తున్నాడు ఇవన్నీ. ఎందుకంటే ద్రోణుడికి గుర్తు చేస్తే అప్పుడు పక్కన భీష్ముడు కూడా వింటున్నాడు. కానీ డైరెక్ట్‌గా ద్రోణుడికి చెప్తున్నాడనమాట. సో, అటువైపు భీముడు కూడాను ఉన్నాడు కానీ, మనకున్నంత స్ట్రెంత్ ఉందా లేదా అనే ఒక దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడనమాట. అలానే అప్పుడు ఇంకా ఈ భీష్ముడు వింటూ ఉంటాడు ఇవన్నీ. వింటూ ఉండి, ఇదిగో ఇండైరెక్ట్‌గా నాకు చెప్తున్నాడు. ఇది మీరు వీళ్ళ మీద పక్షపాతం చూపించి, వాళ్ళ మీద జాలి, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు మీరు. ఎందుకంటే ద్రోణుడు, భీష్ముడే గదా! వాళ్ళ వైపు ఆలోచించేది. అందుకని మీరు జాగ్రత్తగా నా వైపు డెఫినిట్‌గా యుద్ధం చేయాలి మీరు అని చెప్పేసేసి చెప్పటం జరిగింది. సో, ఈ భీష్ముడు అందుకని ఇంక మాట్లాడకుండా ఆయన
ఆయన శంఖం పూరించి యుద్ధభేరీని మోగించడం జరుగుతుందనమాట. సో, అట్లా వాళ్ళు ఆ హార్సెస్ అవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడేమో 15వ శ్లోకంలోకొచ్చేటప్పటికేంటంటే, ఈ పాంచజన్యము, తర్వాత అర్జునుడేమో దేవదత్తము, ఆ! భీమ వచ్చేటప్పటికి వృకోదర అని ఆయన పేరు వృకోదర ఉంటుంది. పౌండ్రం అంటారు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేర్లున్నాయి. అవన్నీ కూడాను కొన్ని చెప్పటం జరిగింది అక్కడ. ఓకే. సో, ఇవి తెలుసుకుంటూ మనము ఇక్కడ 20వ శ్లోకం దగ్గరికొచ్చేటప్పటికి ఏంటి అంటే, ఆ చారియట్‌లో చెప్తూ హనుమంతుడి గురించి చెప్పటం జరుగుతుంది. హనుమాన్. ఈ హనుమంతుడు ఉండటం అనేది మనకి అక్కడ చూస్తే కృష్ణుడెక్కడున్నాడు? కృష్ణుడి దగ్గరే ఆ భక్తి తత్వం ఉంటుంది, ప్రేమ తత్వం ఉంటుంది, ధర్మం ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. ఆ భక్తికి, ప్రేమకి అన్నిటికి ప్రతీక హనుమంతుడు. ఆయన ఆయన ఎక్కడున్నా అక్కడ విజయమే అన్నమాట. హనుమంతుడు కూడాను. మనం రామాయణంలో చూస్తే అందరూ అస్త్రాలకు పడిపోయినా గాని మన జాంబవంతుడు అంటాడన్నమాట. వచ్చి అంగదుడు వచ్చి లేపినప్పుడు ఆహ్, అందరూ రాముడు, ఐ మీన్ ఈ లక్ష్మణుడు అందరూ పడిపోయినా గాని, ఒక్క హనుమంతుడు గనక ఉన్నాడు అంటే మళ్ళా అందరూ బాగుంటారు అని జెప్పేసి జాంబవంతుడు అడుగుతాడనమాట. అట్లానే ఈ, ఈ ధ్వజం మీద హనుమంతుడు ఉండటం అనేది అదొక ప్రతీక అన్నమాట. తర్వాత 21 నుంచి మన ఈ 25 ఇక్కడి నుంచి మనం యాక్చువల్‌గా మనం చెప్పుకోవటం మొదలవుతుందనమాట. ఈ డీప్‌గా మనము చెప్పుకోవాలి ఇంకా. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినయేంటో చూద్దాం. ఓకే. ముందు శ్లోకాలు చూద్దాం. ఇక్కడ 21, 22లో ఏంటి అంటే, ఆయన అడుగుతాడు. ఈ సేనయోరుభయోర్మధ్యే అని జెప్పేసేసి రథం స్థాపయ అని జెప్పేసేసి అడిగితే, విధేయాత్మలాగా భగవానుడు ఒక రథసారథిలాగా ఆయన తీసుకొనెళ్ళి అక్కడ పెట్టేస్తాడు రథాన్ని. ఎవరి దగ్గర ఆపాడు? తీసుకెళ్ళి చక్కగా భీష్ముడు, ద్రోణుడి ముందు ఆపుతాడనమాట. ఎందుకు అనేది మనకి ఇక్కడి నుంచి మనకు సంసారం మొదలవుతుందనమాట. ఓకే. ఎప్పుడైతే మనల్ని మనం ఫేస్ చేయటము, మనలో ఉన్న లోపాలని ఎప్పుడైతే ఫేస్ చేస్తామో, ఇఫ్ వి కెన్ హియర్ అవర్ సెల్వ్స్ అంటారు గదా! అంటే టర్నింగ్ ఇన్‌వర్డ్ అనమాట. ఆ టర్నింగ్ ఇన్‌వర్డ్ అనేది ఎక్కడ మొదలవుతది అంటే, నీ వీక్‌నెసెస్ దగ్గర, నువ్వు వద్దనుకునే వాటి దగ్గరే మొదలవుతుందనమాట. దాని దగ్గరికే తీసుకెళ్ళి గురువు ఆపుతాడనమాట మనల్ని. అది ఎలా జరుగుతుంది అంటే, అప్పటికి శ్రీకృష్ణుల వారు ఇంకా గురుస్థానంలో ఉండలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళకి ఈ విష్ణు తత్వము, భగవత్ తత్వం అనేది అంతటా ఎలా వ్యాపించి ఉందో కదా! అంతటా ఎలా వ్యాపించి ఉందో, అలానే గురుగీతలో పార్వతికి శివుడు చెప్తారనమాట. ఏమని చెప్తారు అంటే, గురుతత్వం అనేది భగవత్తత్వంలాగా అంతటా వ్యాపించి ఉంటుంది. అన్ని రూపాల్లో ఉంటుంది. అది ఏ రూపంలో అయినా వ్యక్తం అవ్వచ్చనమాట. నువ్వు గురువుగా గుర్తించనక్కర్లేదు. కానీ ఒక గురు ధర్మము ఈ సృష్టిలో మనల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. నీకు కావాల్సిందల్లా ఏంటంటే ఆ సత్సంగము, వాళ్ళతో నువ్వు మసులుకోవటము, వాళ్ళతో ఉంటే చాలన్నమాట. ఆ వాతావరణంలో ఉంటే నీకు ఆటోమేటిక్‌గా ఆ గురుతత్వం అనేది నిన్ను డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి అక్కడ కూడా ఏమవుతుంది అంటే, మనం తెలుసుకున్న నాలెడ్జ్‌ని బట్టి, మనం ఇంతకు ముందు ఉన్నదాన్ని బట్టి, మనం ఏమనుకుంటామంటే గురుతత్వం అనేది మనం విన్న స్టోరీస్‌ని బట్టి అక్కడ కూడా అహంకారం ఉంటుంది. ఎట్లా అంటే మనం చదువుకుంటూ ఉంటాము. వివేకానంద, రామకృష్ణ పరమహంస అని, లేదా వేరే పెద్ద పెద్ద గురువుల్ని, శంకరాచార్యుల వారిని ఇట్లా వీళ్ళందరినీ గుర్తు చేసుకొని, అలాంటి గురువు దగ్గర ఒక శరీరి దగ్గర నేనుండాలి అనేటువంటి ఒక భావన ఉంటుంది. ఆ భావన కూడాను మనకి దాని మూలానేంటంటే, మన చుట్టూ ఉన్న గురుతత్వాన్ని మనం గ్రహించలేమనమాట. ఇక్కడ ఆయన సేనయోర్ ఉభయోర్ మధ్యే పక్కకి తీసుకెళ్ళి పెట్టమన్నాడు అంతే. ఆ 2 సేనలకి మధ్యలో. ఆయన ఉద్దేశ్యం ఏంటి?
ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఎవరిని సంహరించబోతూ ఉన్నాను? అనేది చూడటం అన్నమాట. కానీ అది నా దాకా వచ్చినప్పుడు నేను షట్ డౌన్ అవ్వటమో, కోపం తెచ్చుకోవటమో, ఒక రాగంలో ఇదైపోవటమో, మోహంలో అయిపోవటమో జరుగుతుందన్నమాట. అది ఆ గురుతత్వం అనేది మనకి కొన్ని సిట్యుయేషన్స్‌ని ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది జీవితంలో. అంటే దీన్నే మొట్టికాయలంటారు. ఆ మొట్టికాయలు పడుతున్నప్పుడల్లా మనము వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం గానీ, మన వైపుకి మనం తిరగటం ఇష్టపడమనమాట. ఓకే. కాపోతే ఆ మొట్టికాయలని ఇదే అని జెప్పి మనం అర్థం చేసుకోవాలనమాట. ఈ కష్టాలు ఎప్పుడైతే జీవితంలో వస్తున్నాయో, అవే ఈ గురుతత్వం మనల్ని ఆ కష్టాల వైపుకి తీసుకెళ్ళి, మనల్ని సానపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఇక్కడ ఈ 26 శ్లోకం నుంచి 47 దాకా ఈ సంసార వర్ణనము, ఒక గురు శిష్యుల యొక్క ఇంట్రొడక్షను అట్లాంటిది ఉంటుందనమాట. ఇక్కడ మనము కొన్నిటి గురించి చెప్పుకోవాలి. ఓకే. ఆ శ్లోకాలు చదువుకోవచ్చు. ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడేంటంటే చాలా సూపర్ఫిషియల్‌గా ఉండొచ్చు అవి. మనం చూస్తుంటే. కానీ మనం తెలుసుకోవాల్సినయి ఈ సంసార వర్ణనం తెలుసుకోవాలి. దీంట్లో మనము ఈ రాగము, శోకము, మోహంలో ఎలా పడుతున్నాము, మనకి మనం అన్వయించుకోవాలనమాట. మిగతా చోట మనం భాష్యాలు వినొచ్చు. వాళ్ళు చాలా ఎక్స్‌ప్లనేషన్ చెప్తారు. కానీ మనకు అన్వయించుకునే దృష్టితో మనం ఈ అధ్యాయాన్ని చూద్దాము. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ రాగం గురించి తెలుసుకుందాము. ఓకే. ముందు అర్థం చేసుకుందాము. రాగం గురించి 25 శ్లోకం నుంచి 28 శ్లోకం దాకా ఉంటుంది. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. ఈ 3 జబ్బులన్నమాట మనకి. ఇవే భవసాగరం బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతా ఉంటాయి మనకి. కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, కర్మ ఫలితాలు వాటి మూలానే ఇవొస్తూ ఉంటుంది. అంటే నేనొక శరీరంతో నేను ఐడెంటిఫై చేసుకోవటం. శరీరం అంటే ఇక్కడ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అన్నీ అన్నమాట. ఆ మూడింటితో ఐడెంటిఫై చేసుకున్న దగ్గరే ఈ రాగం అనేది వస్తుందన్నమాట. రాగము అంటే ఏంటో చూద్దాము. అంటే మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి దీన్ని. ఓకే. ఇక్కడ రాగానికి, ప్రేమకి ఉన్న తేడా తెలుసుకోవాలి. ఓకే. మనము ప్రేమ అని కొన్ని అనుకుంటూ ఉంటాము. మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఉన్నప్పుడు, మన ఫ్యామిలీలో గానీ, మన పిల్లలు వీళ్ళందరిని చూసుకున్నప్పుడు, రాగము, ప్రేమకి ఉన్న మధ్యలో తేడాని గనక మనం అర్థం చేసుకుంటే, మనము ముందుకు వెళ్ళగలుగుతామనమాట. ఓకే. ఈ రాగంలో ఏముంటుంది? అటాచ్‌మెంట్ ఉంటుంది. ఓకే. తర్వాత ఎమోషనల్ డిపెండెన్స్ ఉంటుంది. దాంట్లో నుంచే ఈ సైకలాజికల్ అడిక్షన్ ఉంటుందనమాట. ఓకే. అది తెలియకుండా మనల్ని లోపలికి లాగేసుకుంటూ ఉంటుందనమాట. ఓకే. ఈ లవ్ అనేది ఇక్కడ రాగము, ప్రేమకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుందాం మనం. రాగంలో స్వార్థం ఉంటుంది. ప్రేమలో నిస్వార్థం ఉంటుంది. ఓకే. అంటే బంధంలో ఈ బంధంతో మనం ఏం చేస్తాము అంటే, ఈ రాగంలో మనది అనుకున్న దాని మీద మనకి అభిమానం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల బంధం ఏర్పడుతూ ఉంటుంది. అది అలా ఉండటం మూలానేంటంటే, మనలో ఒక స్వార్థం వస్తుందనమాట. ఆ స్వార్థంతో ఆలోచించటం మొదలుపెడతామనమాట. దానికి తోడు ఏమవుతుంది, మన కారణ శరీరంలో ఉన్న వాసనలు, అవన్నీ కూడా మనల్ని ఒక బానిసలాగా చేసుకుంటాయన్నమాట. ఆ బానిస తత్వంలోకి జారుకుంటూ వెళ్తామనమాట. కానీ ఒక జ్ఞానికి ప్రేమతత్వము. ఓకే. మనం ఎలాగైతే మనము శ్రీకృష్ణుల వారి భక్తులలో గోపికలు. ఆ గోపికల్లో ఉన్నది ప్రేమతత్వం అన్నమాట. అలానే శ్రీకృష్ణుల వారు చూపించిన ప్రేమతత్వం గూడా అదే అన్నమాట. ఆ ప్రేమ తత్వము ఎలా వ్యక్తమైంది గోపికల్లో? నిస్వార్థమైనటువంటి ప్రేమ వాళ్ళలో. ఓకే. అది ఎక్కడి నుంచొచ్చింది అంటే, నువ్వు పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ గోపికలందరూ ఎవరు? వాళ్ళు పూర్వజన్మల్లో ఋషులు. ఓకే. ఇంక చివరగా వాళ్ళలో ఉన్న నేను అన్న అభిమానాన్ని పోగొట్టుకొని, ఆ వస్ ఆ వస్త్రాలని వదిలేయటం. ఆయన వ వస్త్రాపహరణం చేసినప్పుడు ఆయన
చిన్నప్పుడు ఆయన 7 ఏళ్ళప్పుడో ఎప్పుడో చేస్తాడది. వాళ్ళలో ఉన్నటువంటి శరీర భావన పోగొట్టటానికి జరిగింది అంటాము. అంటే నిజమైన ప్రేమ రావాలి అంటే రాగం నుంచి ఈ ప్రేమలోకి జారుకోవాలి అంటే మనకి శరీర అభిమానం పోవాలన్నమాట. శరీర అభిమానం ఎలా పోవాలి అనేది మనం స్వార్థము, నిస్వార్థము అనేది జీవితంలో వాటిని రెండిటిని అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి ఫస్ట్. తర్వాత మనం తీసుకోవటము, ఇవ్వటము ఉంటుంది. ఓకే. రాగంలో ఎప్పుడు తీసుకోవటమే ఉంటుంది. ప్రేమలో ఎప్పుడు కూడాను ఇవ్వటం ఉంటుంది. ఓకే. అట్లా మనము అర్థం చేసుకోవాలనమాట. ఎప్పుడు మనము ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాము రాగంలో. ప్రేమలో వచ్చేటప్పటికి ఆ ఎక్స్‌పెక్టేషన్ ఉండదనమాట. మనము కొన్ని గ్రేడ్స్‌గా మనం కంపేర్ చేసుకుంటూ, ఏ విషయాల్లో మనము రాగంతో ఉంటున్నాము, ఏ విషయాల్లో మనము ప్రేమతో ఉంటున్నాము. ఆ ప్రేమ భావన ఎంత వ్యక్తమవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, నీలో ఒక సంపూర్ణత కనపడుతుంది. ఆ ప్రేమ భావన వచ్చినప్పుడు. నీలో ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఎప్పుడైతే నీలో కలుగుతుందో నీకు నిస్వార్థంగా ఎప్పుడైతే నువ్వు సేవ చేశావో, ఏమి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చేశావో, అప్పుడు ఆ ప్రేమొస్తుందనమాట. ఇదే ప్రేమ మనము పిల్లల దగ్గర గానీ, మన స్పౌసెస్ దగ్గర గానీ, మన పేరెంట్స్ దగ్గర గానీ చూసుకుంటే, దాన్ని రోజు అసెస్ చేసుకోవచ్చు మనం. మనము అవతల వ్యక్తిని ఇ వాళ్ళని ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా ఏమి మార్పు కోరుకోకుండా వాళ్ళని గనక మనం ఇష్టపడితే అదే ప్రేమవుతుందనమాట. లేకపోతే నేను, నాది అన్న భావనలో అవతల వ్యక్తి ఎప్పుడూ మనకు నచ్చడు. వాళ్ళలో ఉన్న లోపాలనే మనం చూస్తూ ఉంటామనమాట. ఓకే. ఆ లోపాలను చూస్తున్నంత సేపు వాళ్ళ మంచి కోసమే గదా చెప్తుంది అని చెప్తాము. కానీ అక్కడ ప్రేమ అనేది ఎంత ఉంది అనేది మనం స్టడీ చేసుకోవాలనమాట. అక్కడే మనం దెబ్బతింటూ ఉంటామనమాట. ఈ ఈ బంధం అటాచ్‌మెంట్ అనేదే ఈ యొక్క స్వార్థానికి దారి తీస్తూ ఉంటుందనమాట. ఎక్స్‌పెక్టేషన్ కండిషనల్‌గా అంటే కొన్ని రాగం ఎప్పుడూ షరతులతో కూడుకొనుంటుంది. ఓకే. ఇది చేస్తే అది, ఇది ఇది ఇలా చేయాలి నువ్వు, ఇలా చేస్తే ఇలా అవుతావు, ఇలా ఉంటుంది అనే షరతులతో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిని బోధిస్తూ ఉంటాం. మంచిని బోధించేటప్పుడు కూడాను దానికి ఉదాహరణ తీసుకుంటే మనం పేరెంట్స్ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. పెంచేటప్పుడు వాళ్ళు నాన్న చదువుకో, చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో, చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. నువ్వు హ్యాపీగా బతకగలుగుతావని చెప్తాం. అది ఓకే. కానీ అది రాగం అన్నమాట. ప్రేమొచ్చేటప్పటికేంటంటే ఆ పర్సను ఆ యొక్క పిల్లవాడు గాని, ఆ పాప గాని, ఎవరైనా గాని హ్యాపీగుండాలి ఈ సమాజంలో. వాళ్ళు హ్యాపీగుండాలి అంటే వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఉండగలగాలి. అంటే ఒక ఉపయోగపడే సిటిజన్ లాగా అవ్వాలి వాళ్ళు. మంచి విలువలు నేర్చుకోవాలి. ఆ విలువలు లేనప్పుడు స్వార్థపూరితంగా ఉంటే ఎప్పుడు ఇన్‌సెక్యూరిటీ ఉంటుందన్నమాట. వాళ్ళెప్పటికి గూడాను అంటే మనం బోధించేవన్నీ, మనం నేర్పించేవన్నీ సెల్ఫిష్‌నెస్సే. ఓకే. ఆ సెల్ఫిష్‌నెస్ స్కూల్లో నేర్పించేవి కూడా సెల్ఫిష్‌నెస్సే. ఇట్లాంటివన్నీ నేర్పిస్తున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు రాగంలో ఉంటారు తప్పితే ప్రేమలోకి రావటం కష్టమవుతా ఉంటుందన్నమాట. సో, ఇలా ఈ ప్రేమ అనేది మనల్ని దానిలో నుంచి బయటపడేయగలుగుతుందన్నమాట. లిబరేట్ చేయగలుగుతుంది. ఆ బాండేజ్ నుంచి. ఈ ఈ బంధం అనేది ఒక వీక్‌నెస్‌లో నుంచి వస్తుందన్నమాట. ఓకే. సో, ఈ షరతులుతో కూడుకున్నది రాగము. మనం షరతులు లేకుండా, ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉంటే అది ప్రేమన్నమాట. అలానే ఒక బలమైన మనస్సుంటే అది ప్రేమ. నిశ్చలమైన మనస్సుంటే ప్రేమ. బలహీనంగా వీక్‌గా ఉంటే మనస్సు అది అదనమాట. అట్లానే ధర్మంతో కూడుకున్నది, ధర్మంతో ఉంటే ప్రేమ. అధార్మికంగా ఉంటే అది రాగం అన్నమాట. ఓకే. అందరూ చేస్తున్నారు గదా! అందుకని నేను గూడా జేస్తాను అని అనుకుంటాం కదా! అది
ఇక్కడ మనం చూస్తే ఈ 'ట్రీ ఆఫ్ సంసారాల్లో' మనము ఎలా కూరుకుపోతూ ఉంటామని ఈ బొమ్మలో చూస్తే మనము, ఈ చెట్టు మనదంతా అది ఈ యొక్క జీవన సమరంలో ఇట్లానే ఉంటుందంతా. కొమ్మలు ఇట్లా ఉండి, ఈ లైక్స్, డిస్‌లైక్స్ మధ్యలో మనం రాగము, ద్వేషము రాగం అంటే ఇక్కడ రాగంతో పాటు ద్వేషం గూడా ఉంటుంది. ఎందుకంటే, ఆ రాగంలో నుంచే ద్వేషం గూడా వస్తుంది. నాకిష్టమైన వాళ్ళ కోసం మంచి జరగాలి. నాకు కష్టం కలిగించే వాళ్ళకి నా పక్కన ఉండకూడదు. వాళ్ళకి ఏం జరిగినా పర్లేదు. వాళ్ళ పట్ల ద్వేషం ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడాను ఆహ్, అనుబంధంలో ఇంటెన్స్ అటాచ్‌మెంట్‌లో జరుగుతా ఉంటాయన్నమాట. దాంట్లో నుంచే శోకం వస్తుందన్నమాట. శోకమొచ్చి డెల్యూషన్ దాంట్లో నుంచి మోహంలోకి వెళ్తాము. అప్పుడేమవుతుంది మనలో కంప్లీట్‌గా పోతుందన్నమాట. ఇక్కడ అర్జునుడికి కూడా అదే అవుతుందన్నమాట. ఆయన ఏం చేశాడు ఫస్ట్ రాగము వాళ్ళిద్దరి దగ్గరికి భీష్ముడు, ద్రోణుడి దగ్గరికి తీసుకెళ్ళగానే అందరూ నా వాళ్ళే కదా! ఇంతకు ముందేంటి దుర్యోధనుడు వీళ్ళందరూ కూడాను దుర్బుద్ధితో ఉన్నారు. ఈ శ్లోకాల్లో వస్తుంది. దుర్బుద్దే అంటాడు ఫస్ట్‌లో. తర్వాత ఏమన్నా వీళ్ళందరూ నా కజిన్స్ నా వాళ్ళే కదా! అంటాడనమాట. అంటే వీళ్ళందరిని చంపి నేను రాజ్యాన్ని ఏం చేసుకోవాలి? నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి అసలకి? ఈ రాజ్యం నాకు అవసరమా? దీన్ని వదిలేసి ఎళ్తాను. నేను అని చెప్పేసేసి అస్త్రాలు, శస్త్రాలు అవన్నీ అక్కడ పక్కన పడేసి రథానికి వెనకమాల కూలబడిపోయాడు కదా! చివర్లో చెప్తాడది. సో, అది ఆ మోహంలో పూర్తిగా మోహంలో పడిపోయాడనమాట. ఫస్ట్ శోకంతో బాధపడ్డాడు. బాధపడి తర్వాత మోహంలో కూరుకుపోయి రథం వెనకమాల కూలబడిపోతాడనమాట. ఇంక నిస్సహాయ పరిస్థితిలో ఉంటాడు. ఓకే. అది అట్లా జరుగుతుందనమాట. ఇక్కడ మనం బంధము, ఈ శోకము, మోహము అన్నీ కలుపుకుంటేనే ఈ సంసారం అనమాట. ఎవరి సంసారం వాళ్ళది. ఎవరి కర్మలు వాళ్ళవి. అట్లా దాంట్లో నుంచి వస్తున్నాం. సో, ఇప్పుడు ఈ రాగము, ద్వేషంలో నుంచి శోకంలోకొస్తున్నాం. శోకంలోకొస్తే ఏంటి? రాగం నుంచి వచ్చిందే శోకం అన్నమాట. ఎప్పుడు కూడాను ఈ లైక్స్, డిస్‌లైక్స్ మూలానే డెఫినిట్‌గా మనలో అన్‌హ్యాపీనెస్ మొదలవుతుంది. అసంతృప్తి మొదలవుతుంది. ఈ అసంతృప్తి మనం అర్థం జేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడాను ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు అని మనందరికి తెలుసు. ఒక టైంలో ఉంటుంది. ఒక టైంలో ఉండదు. ఏ కష్టమైనా అంతే. ఏ సుఖమైనా అంతే. ఈ మనుష్యులు కానీ, మన తాత ముత్తాతలు గాని, మన పేరెంట్స్ వీళ్ళందరూ వచ్చారు. మన ముందు చూసాము. మన ముందు ఎళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు గూడా ఎంతో తపన పడ్డారు. అన్నీ వదిలేసి ఎళ్ళిపోయారు. వీళ్ళు అయ్యో! నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారు అనే మోహంలో కూడా బతికారు వాళ్ళు. కానీ అందరూ బతుకుతారు ఆ టైంకి. ఓకే. ఏది శాశ్వతం కాదనమాట. సో, మనము దేని మీదైతే ఈ రాగముతో బంధం ఏర్పరచుకుంటామో, అది మనకు దక్కకుండా ఎళ్ళిపోతుందో, అప్పుడు ఆ మానసికంగా కుంగిపోవటాన్నే శోకం అంటామనమాట మనం. ఓకే. ఇప్పుడు మనం ఏం జేస్తామంటే ఇక్కడ మనం కేర్‌ఫుల్‌గా అర్థం జేసుకోవాల్సింది, మనకి కష్టం వచ్చిందాకా దాన్ని ఆలోచించమనమాట. అవాయిడ్ చేస్తూ ఉంటాము. ఆ! నాకు రాదులే వాళ్ళకొచ్చింది అనుకుంటాము. ఓకే. ఆహ్, హ్మ్. నేనన్నీ కరెక్ట్‌గానే చేసుకుంటున్నాను. నాకు ఓకే అనుకుంటాం. ప్రిపేర్ అవ్వమనమాట. ఇప్పుడు మనము రిటైర్మెంట్‌లని అవి ఇవని అనుకుంటూ ఉంటారు. ముందు నుంచే నువ్వు రిటైర్మెంట్‌కి రెడీ అవుతారు కొంతమంది. చాలామంది రిటైర్మెంట్‌కి రెడీ అవ్వరు. అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. కదా! అలానే ఆధ్యాత్మిక సంపదని కూడాను ఇప్పుడే ఎందుకు ముసలోళ్ళయిన తర్వాత చూసుకుందాం అనుకుంటారు. అలా రెడీ అవ్వమనమాట. ఎప్పుడూ కూరుకుపోయి ఉంటాం రాగంలో. ఈ శరీరం పట్ల గాని, మనది అనుకున్న దాని పట్ల. మనం ముందే రెడీ అవ్వటం నేర్చుకోవాలనమాట. దాన్నే ముందు చూపు అంటామనమాట. ఆ శోకం రాకుండా ఉండాలి అంటే కష్టాలు రాకుండా ఉండవు. కానీ శోకంతో బాధపడతావా? లేదా? అనేది నీ చేతిలో ఉందనమాట. ఆహ్, అది అది పట్టించుకోకుండా మనము బిహేవ్ చేస్తూ ఉంటామనమాట. ఈ ఎప్పుడైతే ఇలా మనకి అనుకుంటూ ఉంటామో ఈ శోకం గురించి, దాంట్లో నుంచి మోహంలో పడిపోతామనమాట. అప్పుడేమవుతుంది? మోహంలోకి ఎలా జారుకున్నామో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, మనకి బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఉంటుందనమాట.
ఏంటి మనకు రెండో అధ్యాయంలో వస్తుందది. మనం ఎప్పుడైతే బుద్ధిని వాడటం మానేసామో, అప్పుడే కేవలం ఒక జంతువులాగా మనం మనము మన ప్రయత్నాలన్నీ ఉంటాయి. మనం చూసే దృష్టి కూడా అలానే ఉంటుందనమాట. అలా మనము ఈ రాగము, శోకము అనేటువంటి మొత్తం దీంట్లో ఉంటుందనమాట. ఇప్పుడు అలానే మనము శరీరాన్ని కూడాను జాగ్రత్తగా చూసుకోము ఒక్కొక్కసారి. ఒక్కొక్కళ్ళు డబ్బు సంపాదనలో పడిపోయి, మన శరీరాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. శరీరం ఆరోగ్యంగా లేకపోతే, మానసికంగా దృఢంగా లేకపోతే, మన ఇంద్రియాల్లో కూడాను పటుత్వం తగ్గిపోతా ఉంటుంది. తగ్గిపోతే అప్పుడేమవుతుంది మనకి, ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతా ఉంటాయి. బంధాలు పెరుగుతా ఉంటాయి. మనం చేయాలనుకున్న పనులు సరిగ్గా చేయలేము. మళ్ళా ఒక్కసారిగా భయపడిపోతామనమాట అన్నిటిలో. ఓకే. సో, ఇప్పుడు అర్జునుడు కూడా అదే పరిస్థితనమాట. వాళ్ళు రావటం ధర్మయుద్ధంలోకొచ్చారు. అక్కడ ఉన్నది భీష్ముడు, ద్రోణుడు అని తెలుసు అర్జునుడికి. ఓకే. నా వాళ్ళే ఉన్నారని తెలుసు. అన్నీ ఉన్నా కానీ మళ్ళా రాగంలో పడిపోయాడు, మోహంలో పడిపోయాడు. అధర్మ విచక్షణని కోల్పోయాడనమాట. కోల్పోయి ఆయన రెండో అధ్యాయంలో మళ్ళా చెప్తాడనమాట. నేను కార్పణ్య దోషంతో, మనం రెండో అధ్యాయం వచ్చినప్పుడు చెప్పుకుందాం అది. నేను పిరికితనానికి లోనైపోయి, ఈ విచక్షణని పోగొట్టుకొని అయోమయంలో ఉన్నాను. నాకు నువ్వే గురువువి, నాకు దారి చూపించు అన్నదాకా కృష్ణుడు చెప్పడనమాట. ఓకే. అది ఆ నిస్సహాయ పరిస్థితుల్లో ఆ విషాదాన్ని విషాద యోగంగా మార్చుకున్నాడు తను. ఆ మార్చుకోవటం మూలాన మనకి ఈ, ఈ మొత్తం అర్జునుడికి ఇదంతా చెప్పటం జరిగిందనమాట. ఓకే. సో, మనం ఈ మోహాన్ని కూడాను కొంచెం అర్థం చేసుకుందాం. కొంచెం ఇక్కడ ఈ మనకి సఫరింగు, మో ఈ శోకము, మోహం ఎందుకొస్తాయి అనేది 26, 27 శ్లోకాల్లో అక్కడ ఏమనొస్తుందంటే, స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం సదా అంటాడనమాట. అంటే ఈ బంధువులందరిని గుర్తు చేసుకొని ఆయన ఈ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ అంటాడు. అని తర్వాత ఏమంటాడు, కృపయా పరయావిష్టో విషీదన్ ఇదమబ్రవీత్ అంటాడనమాట. అంటే ఇవన్నీ అందరూ ఎవరు వాళ్ళందరూ అక్కడ గ్రాండ్ ఫాదర్స్, టీచర్స్, మెటర్నల్ అంకుల్స్ అందరూ నా వాళ్ళు ఉన్నారక్కడ. కనపడుతున్నారు. ఓకే. తర్వాత ఇంకొకటేంటంటే వీళ్ళ వెల్ విషర్స్ కూడా ఉన్నారు అటువైపు కూడా. ఓకే. ఇంకా అన్నిటికి మించి ఇంకొకటేంటి అంటే, కృష్ణుడి దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు ఆ యాదవ సైన్యాన్ని కూడా వాళ్ళకివ్వటం జరిగింది గదా! కృష్ణుడినేమో అర్జునుడు అట్టు పెట్టుకున్నాడు. దుర్యోధనుడికేమో ఆ సైన్యాన్ని ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళంతా వెల్ విషర్సే మళ్ళా. వీళ్ళందరిని నేను ఎలా చంపాలి అని జెప్పి దాంట్లోకొచ్చేసాడు. వచ్చి ఇక్కడ మళ్ళా ఏం చేస్తున్నాడు 27 శ్లోకంలో, వీళ్ళంతా డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హి బికేమ్ ఓవర్‌వెల్మ్‌డ్ అన్నమాట. అప్పుడేమంటున్నాడు అంటేనంట, నా నోరు ఎండిపోతుంది. నా శరీరం కంపిస్తుంది. ఓకే. ఇట్లా నేను నాలో ఉన్నటువంటి ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది మొత్తం పోతుంది అని చెప్పేసేసి బాధపడిపోయి అక్కడ అక్కడ ఉండిపోతాడు. ఓకే. సో, మొత్తం అసలు గాండీవాన్ని కూడా పట్టుకునే స్థితిలో ఉండలేడన్నమాట ఇంకా. అంటే ఈ శోకంలో నుంచి మెల్లగా మోహంలోకి కూడా జారుకుంటున్నాడన్నమాట. ఓకే. సో, ఇవన్నీ శ్లోకాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారి మళ్ళా నేను ఐ వాంట్ టు షో యూ దీస్ థింగ్స్. ఓకే. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సినయి లవ్వు, అటాచ్‌మెంట్, డెల్యూషన్. ఓకే. ఆ ప్రేమని అర్థం జేసుకోవాలి. రాగంలో నుంచి ప్రేమకెళ్ళాలి. బంధంలో నుంచి ఆ బంధం ఏంటి అనేది అర్థం జేసుకోవాలనమాట. మన మనకి ఈ బంధంలో నుంచే మనలో ఒక క్రోధము, భయము, ఈ బాధ అనేవి అన్నీ వచ్చి మైండ్‌ని ఎఫెక్ట్ చేస్తా ఉంటాయన్నమాట. అలా అయినప్పుడు ఏమవుతుంది? ఆ బంధం స్ట్రాంగ్‌గా అయినప్పుడు మన బుద్ధి నశిస్తుంది. అప్పుడు మోహంలో పడిపోతాం. నిత్యానిత్య వస్తు వివేకం పోతుందన్నమాట. అవి ఇందాక మనం చెప్పుకున్నవే ఇక్కడంతా స్లైడ్‌లో ఉన్నాయన్నమాట.
సో, తర్వాత ఇంకా కొంచెం జస్ట్ ఒక మినిట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ అర్జునుడికొచ్చిన సమస్య ఏదో యుద్ధం, అక్కడ యుద్ధ భూమిలో వచ్చింది ఆలోచించకుండా మనం ఏం చేయాలి అంటే, నాకు నేను ఎలా చూసుకోవాలి దీన్ని? అర్జునుడికొచ్చిన సమస్య కాదు. నాకొచ్చిన సమస్య. మనకి అందరికీ ఉన్న సమస్య ఇది. ఓకే. మనకి ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద గానీ, మనకు బంధం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని మనం దానికి ఏది మంచిది, అప్పుడు మన పిల్లలకు కానీ, మన పేరెంట్స్‌కి గానీ, మన స్పౌసెస్‌కి గానీ, ఎవరికైనా గానీ, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో బతుకుతున్న వాళ్ళకి, వాళ్ళకేదో మంచి జరగాలని, వాళ్ళకేదో మంచి చేయాలని చెప్పేసేసి ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాము. అలానే కాకుండా ఒక వస్తువు పట్ల కూడా బంధాన్ని ఏర్పరచుకుంటాం మనం. ఆ వస్తువు లేకపోతే నేను బతకలేను అనుకుంటాము. ఆ వస్తువుని ఎలాగైనా పొందాలి అనుకుంటాము. ఇలాంటివన్నీ బంధాలు మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అది పోయినప్పుడు ఒక యుద్ధం మొదలవుతుందనమాట. అది పోతుందనే భయం కలిగినప్పుడు యుద్ధం మొదలవుతుంది. అది గుర్తుపెట్టుకొని మనకి మనం అన్వయించుకోవాలనమాట. అన్వయించుకొని దాంట్లో ఆ వస్తువు పొందటానికి ఎలాంటి వాళ్ళనైనా ఏ మాటైనా అంటాం ఒక్కొక్కసారి. లేదా వాళ్ళని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ జేస్తాము. లేదా కోపంతో సామ, దాన, భేద దండోపాయాలతో దాన్ని ఎలాగైనా పొందాలి అనుకుంటాము. లేదా కష్టాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుంటాము. అంతేగాని ఇది కర్మ ప్రకారం వచ్చింది. నేను చేసుకున్న పూర్వజన్మ కర్మల ప్రకారమే వచ్చింది అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటామనమాట. అలా మర్చిపోయి ఇలానే వ్యవహరిస్తూ ఉంటాం మనం. అందుకని చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట అక్కడ. ఈ మోహము వీటి గురించి మనము నెక్స్టు నెక్స్ట్ టైము దాన్ని ఎలా సరిజేసుకోవాలి? ఈ రాగము, శోకంలో నుంచి మోహంలోకి ఎలా జారుకుంటాము మన జీవితంలో అనేది మనము నెక్స్ట్ టైమ్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాము మొదటి అధ్యాయాన్ని మళ్ళా. కాకపోతే ఒక సమ్మరీగా మనం చెప్పుకుంటే ఏంటంటే, మనం మూడే గుర్తుపెట్టుకోవాల్సినయి. ఒకటి రాగము, శోకము, మోహము. ప్రతి విషయంలో, ప్రతి సంఘటనలో, ప్రతి రిలేషన్‌షిప్‌లో ఈ 3 మనల్ని ఎలా బంధిస్తున్నయి, వాటికి ఒక గురు శిష్య సంబంధంలో మన సత్సంగంలో మనం నేర్చుకున్నవి గాని, మనం ధ్యానం చేస్తూ గాని, జ్ఞానం ద్వారా గాని, భక్తి ద్వారా గాని, ఏదైనా దేని ద్వారా అయినా గాని, ఈ రాగంలో నుంచి ప్రేమలోకి వెళ్ళటము, ఆ ప్రేమతో బంధము, మోహాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి ప్రతి సంఘటనలో. ఓకే. ఒక్క దాంట్లో కాదిది. ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా, మనం పడుకునేదాకా దీన్ని అనుభవిస్తూ ఉంటాము. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టి చేస్తే, నీలో ఒక రకమైన ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అంటే, నాలో రాగం ఉందా? ప్రేముందా? నేను శోకంలోకి ఎందుకెళ్తున్నాను? ఈ బంధం ఎక్కడి నుంచొస్తుంది? అని మనల్ని మనం పరిశీలించుకోవటం మొదలుపెట్టుకుందాం మనం. మొదలుపెట్టుకుంటే, ఈ మొదటి అధ్యాయానికి న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతామనమాట. తర్వాత ఈ మోహం గురించి కూడాను మనం నెక్స్ట్ వచ్చే సత్సంగంలో మనం చెప్పుకుందాము. ఇంకా కొన్ని శ్లోకాల్ని కొంచెం విడమర్చి ఒక్కొక్కటి కొన్ని తీసుకొని చెప్పుకుందాం మనకు ఉపయోగపడేవి. అలానే ఇవి సూపర్ఫిషియల్‌గా చెప్పుకోవచ్చు, చదవచ్చు మనం శ్లోకాల్ని. కానీ ఇవి ఈ పాయింట్స్‌ని అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. దృష్టి మారాలి మనకి. దృష్టి మారితే బావుంటుంది. అప్పుడు విషాదం కాస్త విషాద యోగం అవుతుంది అని అర్థం చేసుకుంటూ స్వస్తి. ఓం తత్సత్.